అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాడు. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసింది, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ భూమికి వచ్చారు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద, యెషయా గ్రంథము 60 అధ్యాయం 1లో, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించింది. ఈ వాక్యం చెప్తుంది. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మరియ తల్లి గర్భాన పరిశుద్ధాత్మ వల్ల జన్మించాడు. పరిశుద్ధాత్మ వల్ల జన్మించి పిమ్మట ఈ లోకంకి వచ్చి ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేశారు. అనేకులకు స్వస్థతను కలిగించాడు. ఇంటి వారికి కళ్ళు తెరవ చేశాడు. రోగులకు స్వస్థత కలిగించాడు. ఇట్లా చూసుకుంటే ఆయన యేసుక్రీస్తు వారు మహత్కార్యములు, అద్భుత కార్యం, సూచనలు చేశారు. కీర్తనలు 16:10లో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధతను కుళ్ళుపట్టని అని వ్రాయబడింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చనిపోయినా కానీ ఆయన ఆత్మ పాతాళంలో విడిచిపెట్టదు, కుళ్ళుపట్టదు. మన దేహం అయితే మన మట్టిలో పెట్టడం, మన ఆత్మ మట్టి అయిపోతుంది. మన్నైన దేహం మట్టి అయిపోతుంది. అనేక సూచక్రియలు, అద్భుత కార్యాలు జరిగించడానికి ఈ లోకానికి వచ్చింది. తండ్రి ఆత్మను అప్పగించడం వల్ల విమోచన కలుగుతుంది. ఆయన మనకి విమోచన కలిగేయడానికి ఈ లోకానికి వచ్చారు. మాదిరికరంగా జీవించడానికి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, మాదిరి చూపించారు. ఈ 7 మాటలు చూసుకుంటే ప్రేమించుట, క్షమాపణ, రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కటి మనకి తెలియజేస్తుంది. ఆయన ఇంచుమించు 3 గంటలు ఆ టైంలో దేవుడు తన ఆత్మ ఉంచినప్పుడు భూమి వణికింది, బండలు తెరవబడి, సమాధులు తెరవబడి, చనిపోయిన వారు కూడా క్రీస్తుతో లేపబడి, జీవం గల దేవుని అప్పగించిన వారి యథార్థతో చేసి ఆయన ముందు ఫలంతో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనము ఎలాగైతే మన తల్లిదండ్రులు మనం బ్రతుకున్నంతకాలం ఎంత రెస్పాన్సిబిలిటీగా మనల్ని కేర్ చేసుకుని చేస్తారు, అలాగే దేవుడు కూడా తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి తన ఆత్మను తన పన్నెంతో ముగించుకొని మరియు తన తండ్రి చేత తన ఆత్మ అప్పగించుకొని దేవుడి చిన్న